Sankara Water Solution for hot water problems. Contact 9399906356. నల్లమలలో నక్సల్స్ జీవితాన్ని ప్రారంభించిన పద్మక్క నల్లమలలో చాలా కార్యక్రమాలు చేపట్టారు. చెంచుల కోసం రకరకాల కార్యక్రమాలు పార్టీ ఆదేశాల మీద చేసిన ఆమె తర్వాత చర్చల పేరిట ప్రభుత్వం కిందకి రావడం, తర్వాత పార్టీకి నష్టం జరగడంతో ఆమెను పార్టీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో పద్మక్కని ఏఓబీకి ట్రాన్స్ఫర్ చేశారు. కర్నూలు నుంచి కానీ లేదా శ్రీశైలం నుంచి వైపు కానీ సున్నిపేట వైపు నుంచి కానీ మీరు చెప్తున్న ఎర్రగొండపాలెం వెళ్ళాలని దాటాలంటే మీ పరిమితి లేకుండా మీ అనుమతి లేకుండా వచ్చేవాళ్ళు కదా, అంత పట్టుండి. నేను దళంలో ఉన్నప్పుడే అక్కడ ఎర్రగొండపాలెం ఇటు వైచర్లోపల్లె అంటే పెద్ద దూరణాల మండలము, వైచర్లోపల్లెలో చెరువు పోరంబోక భూమి, దేవుడు మాన్యం భూమి, ఇలాగ పెద్ద అక్కడ ఉన్నటువంటి రైతులకు అన్ని కులాల వాళ్లకు పేద వర్గంలో ఉన్నటువంటి అన్ని కులాల లిస్టు తీసి అట్లా అందరికీ పంచడం జరిగింది. అమ్మ ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్కి వెళ్ళాక చనిపోయారా ముందే చనిపోయారు? మా అమ్మ లాస్ట్కు మేము నలుగురం పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇంకా రోజు వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. నల్లమలలో నక్సల్స్ జీవితాన్ని ప్రారంభించిన పద్మక్క నల్లమలలో చాలా కార్యక్రమాలు చేపట్టారు. చెంచుల కోసం రకరకాల కార్యక్రమాలు పార్టీ ఆదేశాల మీద చేసిన ఆమె తర్వాత చర్చల పేరిట ప్రభుత్వం కిందకి రావడం, తర్వాత పార్టీకి నష్టం జరగడంతో ఆమెను పార్టీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో పద్మక్కని ఏఓబీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఏఓబీకి వెళ్ళడానికి ఆమె రకరకాల మారువేషాల్లో చివరికి ఆమె ఏఓబీకి చేరుకున్నారు. ఏఓబీకి వెళ్ళిన తర్వాత అక్కడ చలపతి గారు సెంట్రల్ కమిటీ మెంబర్స్ కలిసి కొత్త కార్యక్రమానికి ఆమెకి టార్గెట్ చేశారు. దాంట్లో భాగంగా కొంత తుపాకులు కావాలని పార్టీ ఆదేశించడంతో ఒరిస్సాలో ఉన్న నాయాగఢ్ అనే ప్రాంతంలో సిఆర్పిఎఫ్ క్యాంప్ మీద దాడి చేశారు. ఆ దాడి ఎలా జరిగిందో ఇప్పుడు ఆమెను అడుగుతున్నాం. అక్క, నల్లమల నుండి మీరు చాలా రోజులు ప్రయాణం చేసి వెళ్ళారు. అక్కడ సెంట్రల్ కమిటీ ఆదేశాల మేరకు కొత్తగా ఒక కమిటీ ఫామ్ అయింది. అంటే ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, అప్పుడు కంబైన్డ్ ఏపీ, ఈ 3 రాష్ట్రాలకు సంబంధించింది ఒక కమిటీ వచ్చింది. ఈ కమిటీకి కావాల్సిన వెపన్స్ కోసం మీరు చెప్తున్నట్లుగా నాయాగఢ్ పోలీస్ స్టేషన్ మీద నాయాగఢ్ సిఆర్పిఎఫ్ క్యాంప్ మీదకి అటాక్ చేశారు. దానికి సంబంధించి అప్పటికే దాదాపు 3 నెలల నుంచి రెక్కి నిర్వహించారు జంపన్నతో పాటు చాలామంది. ఆ రోజు ఏం జరిగింది అన్నది? రెక్కి మొత్తం రెక్కి అయిపోయిన తర్వాత ఓకే, అది ట్రైనింగ్ క్యాంపు మీద మనం దాడి చేసి ఒక బ్యారక్లో వెపన్స్ ఉంటాయి, ఆ వెపన్స్ తీసుకొచ్చుకోవాలి, తూటాలు వెపన్స్ అనేటువంటిది అనుకొని మొత్తము వెళ్ళినాము. అక్కడ రిహార్సల్ దాదాపు ఒక 20-30 రోజులు రిహార్సల్ చేసినాము. దాడి ఎట్లా చేయాలా, ఏ టీము ఎటు వెళ్ళాలి అనేటువంటిది మొత్తము రిహార్సల్ చేసినాము. కొంతమంది జార్ఖండ్ నుండి వచ్చి కలిసిండ్రు, ఒరిస్సాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి కలిసిండ్రు. అందరం కలిసి దాదాపు 130 నుండి 170 మంది ఉన్నది మా బ్యాచ్ మొత్తము. ఇక అన్నీ ఒక్కొక్కరు ఒక టీముగా, ఒక 5 మంది ఒక టీము, 10 మంది ఒక టీము, అట్లా అంత రిహార్సల్ చేసేసి ఫిబ్రవరి 2008 ఫిబ్రవరిలో, కరెక్ట్ డేట్ గుర్తులేదు, ఫిబ్రవరిలో దాడికి వెళ్ళినాము. ఇక దాడికి వెళ్తున్నాగానే దాడి సక్సెస్ అయింది. మేము అనుకున్న దానికంటే కూడా ఊహించని అంత వెపన్స్, అన్ని తూటాలు అక్కడ మాకు. అది అంటే స్టేషన్ కూడా వెంటనే మాకు పోలీసులు, అక్కడ ఉన్నటువంటి ప్రతిఘటించిన పోలీసులు కొంతమంది, ఒక 3-4 చనిపోయిన, మిగిలినటువంటిది అంతా కూడా మా కంట్రోల్లోకి వచ్చింది. వెంటనే ఇక మేము అంటే వెళ్ళేటప్పుడు సివిల్లో వెళ్ళినాము, తుపాకులు తీసుకున్నాంలే కానీ సివిల్ డ్రెస్సులు వేసుకొని ఎక్కడన్నా ఆపినా, ఎవరన్నా ఆపినా కూడా పెళ్ళికి వెళ్తున్నాం అన్నట్టుగా వెళ్ళాలి అనేటువంటిది వెళ్ళింది పార్టీ. మేము తీసుకున్న నిర్ణయం అప్పుడు అట్లా తీసుకున్నాను, అట్లనే వెళ్ళినాము. అట్లా సివిల్లో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తున్నానే పై డ్రెస్సులని తీసేసినాము, ఇంకా మళ్ళీ తుపాకులు పట్టుకున్నాము. ఇక దాడి స్టార్ట్ అయినాక ఒక గంట లోపే మొత్తం స్వాధీనం అయింది స్టేషన్ మొత్తము. ఇక స్వాధీనమైన తర్వాత వెపన్స్, పెద్ద ఎత్తున వెపన్స్ ఉన్నాయి, వెపన్స్ తూటాలు. ఇక దాదాపు 2 లారీలకు లోడ్ చేసినాము.
2 లారీలకు లోడ్ చేసి ఇంకా మొత్తం ఎక్కడ ఈ సెంట్రీలు ఉన్నటువంటి పోర్స్ విడివిడిగా ఉన్నటువంటి బ్యాచ్లు అందరినీ మా వాళ్ళని పిలవనంపుకొని మొత్తం అంత వెపన్స్ మొత్తం లోడ్ చేసినాం 2 లారీలకు. లోడ్ చేయడానికే దాదాపు 3 గంటలు అట్లా పట్టింది మాకు. 3 అయింది తెల్లవారుజామున. ఇక అక్కడి నుంచి మేము ఎక్కడికైతే మళ్ళీ రిటర్ను రావాలనో అక్కడికి రాలేకపోయినాము. మధ్యన సరేగా తెలిసిన అక్కడ లోకల్ హెచ్జిడిసి నెంబర్లు లోకల్ ఫోర్స్ అంతా మాతోటే ఉంది కాబట్టి సరే మధ్యలోకి ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళినాము. వెళ్ళేసి కొంచెం మేము అక్కడికి వెళ్ళేసరికి నాకు తెల్లారింది, అడ్వాన్స్కి పోయేసరికి తెల్లారింది. మేము వెళ్ళాల్సిన వరకు రిటర్న్ రావాల్సిన ప్లేస్కి అయితే రాలేదు. మధ్యలోకి వెళ్ళేసి ఇంకా ఆగిపోయినాము. ఇక కొంతమంది ఆంబూసి ఉండాలి, బ్యాచ్ మన వెనకీర్తి మనల్ని ఫాలో అయ్యి వచ్చిందంటే బ్యాచ్ వస్తే గిన ఫైర్ చేయడం కోసము అని చెప్పేసి ఆంబుష్ పెట్టినాము కొంతమందిని. ఇంకా మిగిలిన వాళ్ళందరం ఈ తుటాలు దించుకొని తుపాకులు దించుకొని మొత్తం ఎక్కడ పడితే అక్కడ భూమి తవ్వడము, డంపులు పెట్టడము ఇట్లా చేసేసినాము. ఇక మేము టిఫిన్ ఇంకా ఈ అన్నము ఇంకా ఇవి కూడా ఏం పట్టించుకోలేదు. ఊరి వాళ్ళు జావా తీసుకొచ్చిండ్రు, అంబలి అంటారు కదా, అది తీసుకొచ్చిండ్రు, అది తాగేసినాము. ఇంకా ఈ పని స్టార్ట్ చేసినాము. వెంటనే 1 గంట కల్లా పోలీసు వాళ్ళు వచ్చేసిండ్రు. పోలీసులు వచ్చి ఇంకా ఫైరింగ్ అక్కడ జరుగుతూనే ఉంది. ఈ పెట్టే వాళ్ళం పెడతానే ఉన్నాము. ఇక సరే కొంచెం అదనపు ఫోర్స్ వచ్చింది, ఫైరింగ్ ఎక్కువ జరుగుతుంది అనుకున్నప్పుడు ఒక 3 గంటలు 4 గంటల టైంలో అదనపు బ్యాచ్లు ఎక్కువ మంది పోలీసులు వచ్చిండ్రు. అప్పుడు దానక కూడా మొత్తం ఈ వెపన్స్ మనం మా చేతనైన మొత్తం మేము ఉన్నది తక్కువ మందిమే. ఇంకా మేము అంతగా కలిపితే కూడా 100-110 మందిమే. మిగిలిన వాళ్ళు ఆంబుష్లు కొంతమంది అటు ఇటు ఆంబుష్లో పోతే ఇక ఉన్న వాళ్ళు మొత్తం తోటాలు తుపాకులు అన్నీ కొంత దూరం తీసుకుపోయి పెట్టినాము. కొన్నేమో ఒక్కొక్కరు 5-6 పట్టుకుంటే అన్ని ఎవరు శక్తి అని మేము చెప్పిన పార్టీ నాయకత్వము. ఎంతసేపు చేశారు అలాగా? సాయంత్రం వరకు మొత్తం ఉదయం నుండి ఒకవైపు ఫైరింగ్ అవుతూనే ఉంది. ఒకవైపు అది ప్రాంతం నాకు గుర్తులేదు, ఒరిషా ఏరియాని. నయాగఢ జిల్లా హెడ్ క్వార్టర్ మీద దాడి చేసినాం, బయటకు వచ్చినాము. అది ఏరియా నియమగిరి ఏరియా అంటారు. ఇంకా ఆ ఏరియా నియమగిరి కదా, ఇంతకు ఒరిషా ఏరియా. ఇంకా ఏరియా కొత్త ఏరియా కాబట్టి మనకు పుల్బానీ జిల్లా బార్డర్లో. అయితే ఇంకా సాయంత్రం వరకు జరిగింది. సాయంత్రం ఇక పెద్ద ఎత్తున ఫోర్స్ వచ్చేసింది, ఫైరింగ్ జరుగుతుంది. ఇంకా లోపలికి వస్తున్నారు పోలీసు వాళ్ళు. చలో వాళ్ళు లోపలికి వస్తున్నారు కదా, మనము ఇంకా ఇవి కాపాడుకోవాలంటే మనం పోవాల్సిందే, ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అప్పుడు డేవిజ్ దాదా, తర్వాత ఈ బిఆర్ దాదా వీళ్ళందరూ ఉన్నారు. సరే వెళ్ళేసి మీరు అది చేయాలి అని చెప్పేసి అంటున్నానే మొత్తం అందరం మిగిలిన ఈ డంపులు గింపులు వదిలిపెట్టేసి ఇక మొత్తం ఫైరింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం స్టార్ట్ అయింది. మా కామ్రేడ్స్ 2 చనిపోయినారు అప్పుడు ఆ టైంలో, రాంబత్తి, ఇక్బాల్ అని 2. భాష ప్రభావం రాలేదా? భాష ప్రభావం ఇక్కడ నుండి స్టార్ట్ అయిన కానుండే భాష ప్రభావమే, భాష ప్రాబ్లమేమా నాకు. ఇక్కడ నుండి మొత్తం స్టార్ట్ అయిన కానుండే అంటే ఇది అయిపోయిన తర్వాత రేడిది ఇక అది మొత్తం ఆ పోలీస్ బ్యాచ్ని దాదాపు 2 కిలోమీటర్ల వరకు తరుముకున్నాము. మొత్తం ఫైరింగ్ చేసుకుంటా ముందుకు వెళ్తుంటే వాళ్ళు వెనకకి వెళ్ళిపోయినారు. 2 కిలోమీటర్ల వరకు తరుముకొని ఆ ఫైరింగ్లో మా పార్టీ వాళ్ళు 2 చనిపోతే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని దాన సంస్కరణలను చేయని కొంతమందిని ఒక బ్యాచ్ని కేటాయించిండ్రు. ఇంకా మిగిలిన వాళ్ళమంతా ఇక తెల్లారేంత వరకు ఇవి పెట్టేసి తెల్లారేసరికి ఇంకా ఈడ ఉండొద్దు, ఇంకా ఎట్లయినా మళ్ళీ అదనపు చుట్టూ నుండి కూడా వస్తుంది కదా కాబట్టి అని చెప్పేసి మేము ఇంకా నుండి ఎన్ని సాధ్యమైతే అన్ని ఎవరు ఎంత శక్తి మేరకు మోయగలిగితే అని పట్టుకోండి అన్నారు. 3-4 వెపన్స్, తోటాలు, ఒక మూట అందరం కట్టుకున్నాం. పట్టుకోలేరు ఇక రావాలి కదా, మళ్ళీ ఏవోబికి రావద్దు. అక్కడ రైడ్ అయిపోయింది కదా, అనుకున్న కార్యక్రమం అయిపోయింది. రైడ్ కోసమే అక్కడికి వెళ్ళినాం ఒరిషాకు. ఏవోబికి వచ్చినాము. ఏవోబికి మొత్తం ఇంకా మళ్ళీ ఈ ఏవోబి ఏరియా అది గాలికొండ ఏరియా అటు సైడ్కి వచ్చినాము. ఆ దళాల పేర్లు కూడా పెద్దగా అక్కడ అప్పుడైతే గుర్తుండేవి కానీ ఇప్పుడు చాలా రోజులైంది. సూర్యం ఎలా చనిపోయారు? సూర్యం అప్పుడు చనిపోలేదన్న 2010లో ఎన్కౌంటర్లో చనిపోయాడు. మళ్ళీ మేము ఈ ఒరిషా డీకేకి వచ్చినాము. డీకేలో వచ్చి కొన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత మళ్ళీ ఒరిషాకి వెళ్ళినాము. కంపెనీలో ఒక ప్లాటును ఈ ఫస్ట్ కంపెనీ ఈ దాడి చేసేసింది. మళ్ళీ డీకే అక్కడ నుండి ఆ తుపాకులు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ రావడమే ఏఓబికి వచ్చిన తర్వాత మళ్ళీ సీసీ వాళ్ళు మాకు కూసబెట్టి చెప్పింది ఏంటంటే సూర్యంకు నాకు మీరు ఇప్పుడు ఫస్ట్ కంపెనీలో ఉండి మనం ఇది చేసినాము,
అయితే ఫస్ట్ కంపెనీలో ఏరే వాళ్ళను కేటాయిద్దాము, మీరు సెకండ్ కంపెనీకి వెళ్ళాలి, సెకండ్ సిఆర్సి కంపెనీ ఏర్పాటు చేస్తున్నాము, దానికి మీరు రావాలి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ ఆ కంపెనీ కోసం వెపన్స్ అన్నీ ఇక్కడ ఉన్నటువంటి వెపన్స్ అన్నీ మొత్తం ఇక్కడికి వచ్చినాక సీసీ వాళ్ళన్నీ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసిండ్రు అనమాట. సెకండ్ కంపెనీకి ఎన్ని, ఫస్ట్ కంపెనీకి ఎన్ని. ఫస్ట్ కంపెనీ స్టార్ట్ అయింది, దాడి చేసినాం, మళ్ళీ సెకండ్ కంపెనీకి వచ్చినాం మేమిద్దరం మాతో పాటు కొంతమంది ఒక ప్లాటును సంఖ్యమోనే. మళ్ళీ సెకండ్ కంపెనీకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇల్లు మాకు కలిసిండ్రు, ఒక ప్లాటును మళ్ళీ ఇల్లు ఒక ప్లాటును వచ్చి మైను వాళ్ళు వీళ్ళు అక్కడ నుండి వచ్చి అక్కడ ఉన్నారు. రవి ఫస్ట్ సెకండ్ కంపెనీ కమాండర్, మైనేమో సెకండ్ కంపెనీ కమాండర్గా ఉన్నాడు, సూర్యమేమో సెక్రటరీగా ఉన్నాడు. మేము మళ్ళీ డీకేలో కొన్ని కార్యక్రమాలు, ఒకటి అంబుష్ చేసినాం, బండ అంబుష్ అని. ఇంకా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏఓబికి వెళ్ళినాము. అక్కడ భూ పోరాటాలు జరుగుతున్నాయి బాగా, నారాయణపట్నము ఆ ఏరియాలో భూ పోరాటాలు జరుగుతున్నాయి. ఇంకా అక్కడ మీరు దానికి సపోర్ట్కి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. అంటే మా ప్లాటునే వెళ్ళింది. ఇంకా లోకల్ మళ్ళీ ఒక సిఆర్స్ కంపెనీ అక్కడే ఉంది, ఆ కంపెనీకి సపోర్ట్గా మీరు కూడా వెళ్ళాలి అంటే మళ్ళీ మా కంపెనీ నుండి మళ్ళీ మేము ఒక ప్లాటునే వెళ్ళినాం, మాతో పాటు సూర్యం కూడా వచ్చిండు. ఆ ప్లాటును మేము మొత్తం అక్కడ 2010లో జనవరి ఫిబ్రవరి నుండి మార్చి ఏప్రిల్ వరకు అక్కడ భూ పోరాటాలకు మద్దతు ఇస్తూ అక్కడ మీటింగులు పెట్టడము, ఒకవేళ ఏదైనా ఫోర్స్ వస్తుంది అనుకుంటే అంబుషులు కూర్చోవడము, ఇట్లా చేస్తూ ఉన్నాము. ఇంకా లాస్ట్ టైంలో మేము మొత్తం ఇంకా అది అంతా సమీక్ష చేసుకొని టీసీఓసి సమీక్ష మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ మేము వెళ్ళి రావాలి, ఇటు డీకేకి రావాలి. ఆ టైంలో సమీక్ష చేస్తున్న టైంలో పెద్ద అటు కొండ మీద ఆంధ్ర నుండి గ్రేహౌండ్స్ ఫోర్స్ వచ్చింది అని చెప్పేసి ఒక ఊరి వాళ్ళు వచ్చి చెప్పిండ్రు. ఎంతమంది వచ్చి ఉంటారు ఏంటిది అని చెప్పేసి, మీరు అవతలికి వెళ్తున్నట్టుగా రోడ్డు మీద వచ్చి, అంటే కొండ మీద దారిలో వచ్చి ఆగిండ్రు ఇల్లు. ఎంతమంది ఏంటిది అనేటువంటిది మనకి ఎట్లా తెలవాలంటే ఏదో ఒకటి మేము అవతలికి పని ఉంది అన్నట్టు వెళ్తూ మేము తెలుసుకొని వస్తామని చెప్పేసి పోయిండ్రు. వాళ్ళు వెళ్ళిండ్రు, వచ్చి చెప్పిండ్రు దాదాపు చాలామంది ఉన్నారన్న, 1000 మందికి ఎక్కువ ఉంటారన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళు వచ్చి చెప్పిర్రు మనకు మరుసటి రోజు. అయినా మేము ఆన్నే ఉన్నాము, వాళ్ళు వచ్చి చెప్పిర్రు ఆడ ఉన్నారు, ఆ కొండ మీద వాళ్ళు ఉన్నారు, యువతల కొండకు మేము ఉన్నాము. ఇక వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ ఇటు నుండి అది ఒరిస్సాకు సంబంధించిన స్పెషల్ ఫోర్స్ వచ్చినది, ఇటు సైడ్ ఉన్నది అని చెప్పేసి వేరే వాళ్ళు వచ్చి చెప్పారు. మళ్ళీ ఊరి వాళ్ళు చెప్తున్నానే సరే అని చెప్పేసి సమీక్ష మనం చేసుకుందాం, సరే ఇక్కడ దగ్గరికి వస్తే చూద్దాంలే అన్నట్టు అనుకొని కూర్చున్నాము. సమీక్ష జరుగుతున్నది. ఇక అదే సండే రోజు ఏదో చికెనో ఏదో పెద్ద ఎత్తున తీసుకొచ్చినారు, వండేవాళ్ళు. ఇంకా ఆ టైంలోనే మళ్ళీ ఇక్కడ నుండి ఫోర్స్ దిగుతుంది, ఈ బ్యాచ్ దిగేసి ఇటు కిందికి దిగుతుంది అని చెప్పేసి 11 గంటలకు అట్లా వచ్చి చెప్పిండ్రు. సరే ఎటు పోతుందో చూడండి అని ఊరి వాళ్ళని పంపించేసినాము. మా నుండి ఒక స్కౌట్ టీమును ముందుకు పంపించినాము. పంపించిన తర్వాత 3:30, 4 ఆ టైంలో దగ్గరికి ఇటు ఊరు దాటేసినారు, ఇటు మన వైపు వస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇంకా మన వైపు అంటే ఇంకా మేము రోడ్డు మీదనే డేరేసినాము, అది మెటల్ రోడ్డు లాంటిది, ఈ ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్తుంది, ఆ రోడ్డు మీదనే మా డేరే ఉన్నది. సరే ఇటే వస్తున్నారా, ఇటు వస్తారా, ఇంకొక దాని నుండి సీలు ఇంకొక దారి పోతుంది, ఆ దారికి పోతారో చూడండి అని చెప్పేసి ఊరి వాళ్ళని పంపిస్తే ఊరికి వచ్చి చెప్పిండ్రు ఇటే వస్తున్నారన్న అని. ఇంకా దాదాపు చీకటి పడుతుంది, కొంచెం వెళ్తురుంది, 5:30, 6 అవుతుంది. ఇక ఆ టైంలో మన స్కౌట్ బ్యాచ్ దగ్గర లేక వచ్చిన తర్వాత వీళ్ళు దగ్గరికి వచ్చేంత వరకు వీళ్ళకి కనిపించలేదు. వీళ్ళు చూసి కూడా మరి సైలెంట్, మనకు అర్థం కాలేదు, వాళ్ళైతే మాకు కనిపించలేదు అని చెప్పిర్రు స్కౌట్ వాళ్ళు వచ్చేసి మేము ఆంబుష్ కూర్చున్నాం. మేము ఊరు వాళ్ళు వచ్చి మాకు చెప్తున్నానే మేము ఆంబుష్ పెట్టుకొని స్కౌట్ వాళ్ళను ముందు పెట్టినాము. మేము ఆంబుష్లో ఉన్నప్పుడు అవతల ఒక సిఆర్సి కంపెనీ, ఒక కంపెనీ అవతల ఉంది, మా కంపెనీ నుండి పోయిన ప్లాటుని యువతల ఉంది. మా కల్లి ఉన్నాడు సూర్యం ఫస్ట్, పోలీసు వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అన్న తర్వాత ఆంబుష్ కూర్చున్నాక మా కల్లి ఉన్నాడు. ఇటు నుండి మళ్ళీ అక్కడ ఏదో కొంచెము అది ఇది ఇటు మైండ్ పెట్టండి అటు మైండ్ పెట్టండి అనే అరుపులు వినిపిస్తున్నాయి. సరే చెప్పొస్తానని పోయిండు సూర్యం అటు. అటు చెప్పడానికి పోయిండు. ఆ ఫైరింగ్ స్టార్ట్ అయింది. మాకు వెనకాల మా బ్యాచ్కి వెనక సైడ్ వచ్చింది. వెనక సైడు ఒక 2 పెట్టింటే అటు నుండి ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఇక ఫైరింగ్ మా వెనక నుండి స్టార్ట్ అయ్యేసరికి మొత్తం మేమేమో ఇటు సైడ్ కూర్చున్నాం, వాళ్ళేమో ఇటు నుండి స్టార్ట్ చేసిండ్రు. ఇక ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఇక మా కాడ ఉన్నటువంటి మైండ్లు పేల్చినాం, మేము ఫైరింగ్ చేసినాము. ఇక మళ్ళీ మేము రిట్రీట్ అయ్యే టైంలో మా ఎల్లో ఒక 2కి చిన్న గాయాలైనవి. LMG మెయిన్కి ఒక ఆయన గాయమైంది.
కొంచెము ఇంకొక అబ్బాయికి గాయమైంది. పెద్ద ఎత్తున మాకైతే ఏం కాలేదు. వాళ్ళకు ఒక 2-3 గాయాలైనాయి పోలీసు వాళ్ళకు. మామూలు పెద్ద గాయాలేం కాదు, మామూలు గాయాలే అవి కూడా. ఇంకా అట్లా అయిన తర్వాత ఆ నుంచి అంబుష్ నుండి రిట్రీట్ అయ్యేసి వెళ్ళిపోయినాము. ఇంకా వాళ్ళు పెద్ద ఫోర్స్ అని చెప్పారు కదా, ఏదో చికాకు కోసం మనం ఈడున్నాం కాబట్టి కూర్చున్నాము. ఇంకా అప్పుడు పెద్ద ఎత్తున దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచన అయితే ఏం లేదు. వస్తున్నారు మన దారెమ్మడి, సరే కూర్చుందాం చలో అని చెప్పేసి అనుకున్నాం, కూర్చున్నాము. ఇక ఫైరింగ్ జరిగినాక వీళ్ళు ఒక అంతా విడిపోయినరు. ఆడ రిట్రీట్ కావడానికి కూడా అనుకూలంగా లేదు కాబట్టి ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక బ్యాచ్ ఇటు పోయింది, ఒక బ్యాచ్ ఇటు పోయింది, అట్లా రిట్రీట్ అయ్యేసి పోయినాము. పోయిన తర్వాత ఈ సూర్యంతో పాటు ఒక 7 మంది ఏరియాకి పోయినరు. వీళ్ళు పోయేసి వాకీ టాకీలో 1 వరకు 2 వరకు మాతో మాట్లాడుతూనే ఉండ్రు. సరే మీరు ఎక్కడికి పోయినంటే మేము ఆర్వీ ప్లేస్కి వచ్చేసినాము, కొండ మీదకి వచ్చినాము, మీరు రండి అని చెప్పిన నేను. అంటే మాతో పాటు ఇంకొక ఫస్ట్ కంపెనీ సిఆర్సీ కంపెనీ సీతు అని ఆయన ప్లాటూన్ కమాండర్గా ఉన్నాడు అక్కడ. ఆయన కూడా వచ్చిండు, మళ్ళీ మాతో పాటే కలుసుకున్నాడు, వచ్చిండు. మరి ఇంకా మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అంటే మేము ఇక్కడే ఉన్నాము, మీ ఆర్వీ ప్లేస్కి వస్తాము. కానీ నాకు బాగా గార్డుగా సూర్యం గార్డుగా ఉన్నటువంటి జగదీశు అనేటువంటి అబ్బాయికి బాగా జ్వరంగా ఉన్నది. ఆ అబ్బాయి నడవలేనంటున్నాడు, ఏమన్నా ఇక్కడ పడుకొని వచ్చామా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు అక్కడ ఫైరింగ్ జరిగితే అక్కడ ఎట్లా పడుకుంటారు అని చెప్పేసి అన్నాం మేము. పడుకొని మళ్ళీ అట్లా అవుతుంది, మీరు వచ్చేసేయండి అని చెప్పేసి అంటే ఇంకా అబ్బాయి అసలు సరేలే చూస్తామన్నాడు. ఇక వస్తాంలే అన్నారు. ఇక పడుకున్నారు అక్కడే, ఊరి దగ్గరే పడుకున్నారు. పడుకున్న వాళ్ళు ఉదయాన్నే లేచి వచ్చేసినా అయ్యేది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఊర్లోకి జావ కోసం పంపించారు. ఏదైనా జావ తాగితేనే ఈ పిల్లోని నడుస్తారు, లేకపోతే నడవలేను అంటున్నాడని జావ కోసం పంపిస్తే ఆ ఊర్లో పోలీసులు ఉన్నారు. వీళ్ళు జావ తీసుకొని వచ్చే టైంలో పోలీసు వాళ్ళు చూసిండ్రు, వీళ్ళు ఎనికిర్తి పడ్డారు. వీళ్ళు ఆల్రెడీ పోలీసులు బ్యాచ్లుగా తిరుగుతున్నాయి కదా, మనకు అంబుష్ జరిగి ఆల్రెడీ ఇక్కడ ఉన్నామని తెలిసింది, పెద్ద ఎత్తున ఫోర్స్ వచ్చింది అని తెలుసు, వాళ్ళంతా విడివిడిగా తిరుగుతున్నారు. మనము వీళ్ళు కొండ ఎక్కే దారిలో పోలీసులు పోయి అంబుష్ పెట్టుకున్నారు. వీళ్ళు ఒక బ్యాచ్నేమో ఊర్లో చూసిండ్రు, సరే వెళ్ళిపోదాం మనోళ్ళ కాడికి అని చెప్పేసి మనోళ్ళు వచ్చే టైంలో పోలీసులు పైన అంబుష్ పెట్టుకున్నారు. మధ్యలో కొండ అక్కడ ఫైర్ చేసిండ్రు. వాళ్ళు ఫైర్ చేస్తున్నానే వీళ్ళు కొండ ఒక లోయలోకి దిగేసి వాళ్ళు డైరెక్ట్ పైకి మళ్ళీ ఇంకొక వైపు సైడ్కి ఎక్కిండ్రు. ఎక్కేటప్పుడేమో ఇటు ఉన్నటువంటి బ్యాచ్ కొట్టింది ఇద్దరిని, గార్డు సూర్యం ఇద్దరికి గాయాలైనాయి. వాళ్ళు వాకి ఆన్ చేసి 1-2 మాటలు సన్నగా వస్తున్నాయి కానీ మాట మాకు వినిపిస్తలేదు. ఇంకా సరే ఏమన్నా షెల్స్ అయిపోయినాయేమో, షెల్స్ ఒకవేళ ఊర్లో నుండి తెచ్చుకొని వేసుకునేంత వరకు రాదు కదా అనుకున్నాము. అంటే ఇంకా వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళు ఒకవైపు పోయినరు, వీళ్ళిద్దరు ఒకవైపు పోయినరు. కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా 4 రోజులు 5 రోజుల వరకు మాకు ఇన్ఫర్మేషన్ ఇంకా లేదు. ఇంకా ఆడికి పోయి ఒకవేళ చూద్దామంటే పోలీసు వాళ్ళు క్యాంప్ పెట్టిండ్రు ఆ ఊర్లో. ఈ ఫైరింగ్ జరిగినటువంటి ఊర్లోనే క్యాంప్ పెట్టేసిండ్రు. ఇక మొత్తం అటు ఇటు తిరుగుతున్నారు. ఇంకా ఆడికి వెళ్ళి చూడలేదు. సరే ఏదైనా తప్పించుకొని ఉన్నారు. వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే సూర్యంతో పాటు ఉండి తప్పించుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, సూర్యంకి అయితే ఏమీ కాలేదు, బాగానే ఉన్నాడు, మాతో పాటే కొంచెం ముందుకు వచ్చినాకనే పక్కకు పోయినారు తప్ప ఇవాళ సూర్యంకి అయితే ఏం కాలేదని వీళ్ళు కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. కాబట్టి మాకు కూడా నమ్మకం ఉన్నది కొంచెము. అయితే నాకైతే డౌట్ ఉంది, ఖచ్చితంగా సూర్యము ఒకవేళ బతికి ఉంటే ఎక్కడైనా వెళ్ళేసి వాకి ఆన్ చేసుకొని అయితే మాట్లాడతాడు కదా. ఊర్లోకి వెళ్ళి ఎవరి చేత ఒకళ్ళ చేత జనాలు తెలుసు కదా, భాష రాకపోయినా ఏదో ఒక రకంగా అది చూపించైనా సెల్స్ చేపించుకొని మాట్లాడతలేడు అంటే ఏదో అయింది అనేటువంటి ఒక డౌట్ అయితే ఉంది. ఇక 3-4 రోజులు చూసిన తర్వాత అదే ఊరి వాళ్ళు వచ్చేసి ఏదో మామిడికాయలు కోసుకుంటుంటే మాకు వెపన్స్ కనిపించినాయనే ప్రచారం అయింది. అట్లా కనిపించినాయని ఊరి వాళ్ళు వచ్చి చెప్పిండ్రు, ఇట్లా అంటున్నారన్న ఊరి వాళ్ళు, మరి ఏంటి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అప్పుడు 6 రోజుల తర్వాత వెళ్ళి ఖచ్చితంగా చూడాల్సిందే. ఇంకా అంటే మా ప్లాటూన్ వాళ్ళు, నేను, ఇంకా సాకేతు అదే రామకృష్ణ మాతో పాటు ఉన్నాడు. మరి డీకేకి వెళ్దాము, సూర్యం ముందు ఏపీటీలో కలుస్తలే, ఇంకొక ఏపీటీ మళ్ళీ సెకండ్ ఏపీటీ పెట్టుకుంటాం కదా, ఒకవేళ ఇక్కడ కలవకపోతే డీకేకి వెళ్ళే ఏరియాలో ఒక ఆర్వీ పెట్టుకొని ఉన్నాం, ఆడ కలుస్తలే అని చెప్పేసి అన్నారు. ఇక మా కంపెనీ వాళ్ళు మొత్తం అసలు లేదు, సూర్యము ఖచ్చితంగా ఇక్కడ చూసుకొనే పోదాము అని చెప్పేసి ఇంకా మేము మొండికేసినాము. ఏదో ఒకటి ఇక్కడ చూసుకోకుండా అసలు ముందుకు వెళ్ళిండి అనేటువంటిది మనం ఎట్లా నిర్ణయించుకుంటాము, అది కరెక్ట్ కాదు, పోయి చూసుకోవాల్సిందే అని చెప్పేసి మొత్తం పట్టుబట్టినాక ఇంతకు మొత్తము నువ్వైతే వద్దమ్మా, నువ్వు 3 రోజుల నుండి అన్నం తింటలే వద్దు అని చెప్పేసి నన్ను ఆన్నే ఉంచిండ్రు రామకృష్ణ సాకేతు దగ్గరనే.
ఇక మిగిలిన వాళ్ళు ఒక 30 మంది 40 మంది పోయేసి మొత్తం ప్యారలల్గా ఎత్తుక్కుంటూ పోయిండ్రు. వీళ్ళకి ఫైరింగ్ జరిగిన ఏరియాలో ఆ బ్యాచ్ కూడా మనతో పాటు మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎత్తుక్కుంటూ పోతే 2 శవాలు అక్కడ పడి ఉన్నాయంట. ఇద్దరికి గాయాలయ్యి దాదాపు ఒక 2 రోజులు 3 రోజులు బతికుండొచ్చు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ శవాలు ఎలాంటి డ్యామేజ్ కాలేదు. సూర్యంది అయితే కొంచెము అయిందంట కానీ తీసేటప్పుడు ఆ అబ్బాయిది అయితే అసలు ఏమీ కాలేదు, గాడ్డుది బాగున్నాడు అనేది చెప్తున్నారు అనమాట పోయిన వాళ్ళు. అట్లా సూర్యము బాగా వాళ్ళు మెడిసిన్ తీసి వేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఎమర్జెన్సీ మెడిసిన్ ఉన్నది. సూర్యుని చనిపోయడానికి తెలియగానే ఏమనిపించిందమ్మా? అటు అమ్మను కోల్పోయావు, పార్టీలోకి వచ్చావు, పార్టీ ఆదేశాల మేరకు పెళ్లి చేసుకున్నావు, ఒక రాష్ట్రం విడిచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళావు, అక్కడ ఎన్కౌంటర్ చనిపోయాడు ఆయన. ప్రజల కోసం అడవిబాటు పెట్టావు. ఇటు నా అన్న వాళ్ళు అందరూ ఒక్కొక్కరు కోల్పోయారు కదా. అప్పుడు అనిపించలేదా నీకు ఎందుకు ఈ వర్గ పోరాటాలు, ఎందుకు ఈ పోరాటం చేస్తున్నా, ఎవరి కోసం చేస్తున్నానని? అట్లేమనుకోలేదన్న నేను. ఖచ్చితంగా ప్రజల కోసం ఉండాల్సిందే, ప్రజల కోసం నిలబడాల్సిందే అనుకున్నావు అప్పుడు కూడా. ఎందుకంటే నీకు అది 2వ గాయం. 3వది మా వదిన, మీ వదిన, అమ్మ, వదిన, భర్త. నాకు సురుహ లేదన్న చెప్పిన తర్వాత. అయితే నాకు ఫస్ట్ అక్కడ నుండి వాళ్ళు వచ్చి చిట్టీలు తీసుకొచ్చి సాకేత్కి ఇవ్వడము, సాకేత్ మిగిలిన వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నాడు. చూసారు లాస్ట్కి బాడీని చూసారు మీరు? నేను చూడలేదన్న, తీసుకెళ్ళలేదు. నేను వెళ్ళలేకపోయాను అక్కడికి. దాదాపు మేమున్న కాలంలో ఆడికి 7-8 గంటల ప్రయాణం ఉంటుంది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందమ్మా? పట్టిందన్న, చాలా రోజులే పట్టింది. ఎందుకంటే నాతో పాటు 10 సంవత్సరాలు మేము కలిసి ఉన్నది. 2098 లాస్ట్ టైంలో మా మ్యారేజ్ అయింది. 2010 వరకు మేము కలిసే ఉన్నాము. ఎప్పుడు కూడా ఎలాంటి నాకు ఇబ్బంది పడే విధంగా నన్ను మాట్లాడినోడు కాదు, నన్ను ఇబ్బంది పెట్టినోడు కాదు. నేను 2012లో చూసా, బియ్యం ఇస్తే బెల్లం ఇవ్వాలి, బెల్లం ఇస్తే పప్పు ఇవ్వాలి. ఆ వస్తువు మార్పిడి అనేటువంటిది ఉందన్న. సంతల రూపంగా కూడా వీళ్ళు అక్కడ అడవి నుంచి వాళ్ళు అరటిపళ్ళు, పనసపళ్ళు తీసుకొచ్చి చింతపండు, పసుపులాంటి తీసుకొస్తే ఇక్కడ నుంచి వాడు ఒక కలు సీసా ఇచ్చేవాడు. వస్తువు మార్పిడి అసలు పాత సిస్టమ్ అదే కదన్నా, మన ఊర్లలో కూడా అదే కదా. ఇప్పుడు అదంతా వ్యక్తిగత ఆస్తి, స్వార్థం పెరుగుతున్నది. స్వార్థం పెరిగే కొంది ఇవన్నీ పెరుగుతున్నాయి తప్ప ఇప్పుడు వాళ్ళల్లో ఆ స్వార్థం అనేటువంటిది కనిపించదు. అసలు వీడు బతుకుతున్నాడు అంటే ఇంకొకరు కూలగొట్టాలనేటువంటి ఆలోచన కనిపించదు. అక్కడ వాళ్ళ లేదులేండి, కుట్ర అని ఉండదు. తర్వాత అమ్మ పార్టీ ఇక్కడ నల్లమల్ల నుంచి వెళ్ళిపోయిన తర్వాత సెంట్రల్ కమిటీ వాళ్ళు కానీ, స్టేట్ కమిటీ కానీ, టీకే లేదు యోబీకి వెళ్ళిన తర్వాత తెలుగు వాళ్ళు పెత్తనం ఎక్కువైంది. దానివల్ల అక్కడున్న రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు, కాకుండా ఒక దశలో వ్యతిరేకించారనేది వార్త ఉంది. వాస్తవం? అది వాస్తవం కాదన్న, అది బయట చేస్తున్నటువంటి ప్రచారం, మీడియా ప్రచారం తప్ప ఇది వాస్తవం కాదు. ఎందుకు అంటే మొత్తము అసలు భారతదేశంలో పార్టీ, ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాత దాంట్లో విద్యార్థి రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ వచ్చిండ్రు. ఇవి పోరాటాలు స్టార్ట్ అయింది కూడా శ్రీకాకుళము, విజయనగరము, తర్వాత ఇటు తెలంగాణనే మొత్తము పోరాటాల గడ్డ అంటే తెలంగాణ గడ్డనే. కాబట్టి తెలంగాణ నుంచే ఎక్కువ వచ్చినటువంటిది కూడా తెలంగాణ నుంచే నాయకత్వం. అప్పుడు పార్టీలోకి వచ్చినటువంటిది కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకొని కాలేజీలలో. వాళ్ళందరూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు, పోలీసులు పూర్తిగా పార్టీని భూస్థాపన చేశాయి కాబట్టి, భూస్థాపన కూడా పదం వాడకూడదు, నేను తగ్గించారు కాబట్టి వీళ్ళందరూ అటు వెళ్ళారు, అక్కడ వీళ్ళ పెత్తనం ఎక్కువైంది అనేది పోలీసులు అంటుంటారు. అట్లా లేదన్న, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పార్టీ ఒక కేంద్ర నాయకత్వం అంతా కూడా అప్పుడు సెంట్రల్ కమిటీలో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవును, ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళే ఉంటారు. ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళే. మిగిలినటువంటి క్యాడర్ కూడా ఆదివాసీలు కదా. కాదన్నా, ఇప్పుడు పార్టీ అసలు నిర్మాణం స్టార్ట్ అయింది, పార్టీకి వ్యతిరేకంగా స్టార్ట్ అయింది తెలంగాణలో. పార్టీ పుట్టింది వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్లో పుట్టినా వెస్ట్ బెంగాల్ నుండి ఇక్కడికి రాలేదు కదా. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. మొత్తం తెలంగాణనే, ప్రతి పోరాటానికి తెలంగాణనే స్టార్ట్ అయింది. తెలంగాణ కన్నా ముందు శ్రీకాకుళం రైతు పోరాటం అమ్మ, దాని తర్వాత తెలంగాణకు వచ్చింది, తెలంగాణ తర్వాత ఇటువైపు వచ్చింది. శ్రీకాకుళంలో స్టార్ట్ అయినా కూడా సంఖ్య ఎక్కువ, మనకు రిక్రూట్ ఎక్కడుంది పార్టీలో? అది లేదన్నా. అలాంటి ఆ మీడియా ప్రచారం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇంటర్వ్యూలలో చూస్తున్నా, మహిళలను బాగా వేధిస్తారంట కదా అని చెప్పి. అంటుంటారు. అసలు పార్టీలో మహిళలకు సమానత్వం ఇవ్వడం అనే
బయటి సమాజంలో మనం పుట్టి పెరిగిపోయినటువంటి తర్వాత ప్రతి ఒక్కళ్ళలో పితృస్వామ్యం అనేటువంటిది కనిపించింది. కానీ పార్టీలో చాలా విషయాలలో మహిళలకు సపోర్ట్ చేసి మహిళలను డెవలప్ చేసుకోవడానికి ఉదాహరణకు నా విషయమే నాకు నిజంగా నేను ఫస్ట్ పార్టీలోకి వచ్చినప్పుడు అలర్ట్ అంటే అనేటువంటి పదానికి నాకు అర్థం తెలియదు. ఎందుకంటే నేను చదువుకోలేదు. ఆ ఇంగ్లీష్ పదం అది నాకు తెలియదు. అది అలర్ట్లుగా సెంట్రీలో నన్ను నిలబెట్టి ఫస్ట్గా నేను దళం లేకపోయినప్పుడు ఒక అన్న చెప్పిండు, ఇక్కడ ఏదో సౌండ్ అయింది అలర్ట్గా ఉండు అన్నాడు. నేను దానికి చాలా ఫీల్ అయినా, ఈ అన్న నన్ను ఏదో అన్నాడు అని చెప్పేసి. ఎందుకంటే అలాంటి దాన్ని నేను అలాంటి వాతావరణంలో నుంచి నేను వెళ్ళినటువంటి దాన్ని అక్షరం ముక్క నాకు రాదు. నేను ఇప్పుడు అన్ని విషయాలు రాయగలుగుతా, అన్ని విషయాలు చెప్పగలుగుతా. వాళ్ళు ఏ ప్రశ్న చేసినా చెప్పగలుగుతాము. పార్టీ డెవలప్మెంటే కదా. అక్కడ కూడా మహిళా దినోత్సవాలు జరుగుతుంటాయి. మహిళా దినోత్సవాలు జరుగుతాయి. మహిళా దినోత్సవం ఖచ్చితంగా మార్చి 8 మహిళా దినోత్సవం మొత్తం పార్టీలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలందరినీ తీసుకొచ్చి పార్టీ దినోత్సవం మార్చి 8 జరుపుతాము. దానికి సంబంధించి ఆ సంవత్సరం అంతా ఏమేమి పోరాటాలు చేసినాము, అసలు మహిళలు ఏమేమి సాధించుకున్నారు అనేటువంటిది చెప్తాము. ఆ ప్రోగ్రాంలలో ట్రైనింగ్ ఇస్తాం, మళ్ళీ ఇంకా ఎట్లా చేయాలి అనేటువంటిది. ఇవన్నీ మహిళా దినోత్సవం అసలు మహిళలను చాలా డెవలప్ చేసేటువంటి కార్యక్రమం. అయితే కొన్ని తప్పులు జరగవంటే మనం బయట సమాజం నుండి పోయినాక మహిళల నుండి జరుగుతాయి, పురుషుల నుండి జరుగుతాయి. అవి జరిగినటువంటి వాటిను పార్టీ అనేక రూపాల చర్యలు తీసుకుంటుంది. హెచ్చరిక తీర్మానాలు చేస్తారు, సస్పెండ్ విషయాలు తీసుకుంటారు. వాళ్ళు ఇంకా తప్పులు చేస్తున్నారు అని చెప్పేసి అంటే మళ్ళీ వాళ్ళని పార్టీ నుండే బయటికి పంపించేసేటువంటి కార్యక్రమం తీసుకుంటారు. వాళ్ళు ఇంకా బయటికి పోయినా కూడా మనకు డేంజర్గా మారుతారు అనుకున్నప్పుడు వాళ్ళని చంపేటువంటిది కూడా చేస్తాము. పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటుంది. అట్లా చేయలేదు కానీ నిర్ణయం అయితే తీసుకున్నాం ఒకసారి. ఎందుకంటే పార్టీలో బయటికి వెళ్ళిన తర్వాత రకరకాల ప్రచారం చేసిండ్రు అలాంటి వాళ్ళే. మహిళల మీద చెస్ట్ మీద చెయ్యేసిన అని ఇట్లా రకరకాల ప్రచారాలు చేసిండ్రు. జనరల్గా వాడు ఏ రూపంగా మనం ఆడుకుంటుంటాము, రకరకాల ఆటలు ఆడుకుంటాము. ట్రైనింగ్ చేసేటప్పుడు ట్రైనింగులలో ఒకరికొకరు తగులుతారు. అది తప్పు రూపంగా మనం భావించము. ఇప్పుడు ఒక మహిళ అయినా ఒక పురుషుడైనా వాళ్ళ భావాలను పట్టే కదా. కాబట్టి అట్లాంటి తక్కువ చూస్తారు, ఏదో నైతికంగా వాడుకుంటారంట అనేటువంటిది బయట జరిగేటువంటిది ఇదంతా తప్పన్న. పార్టీలో చాలా క్రమశిక్షణ చర్యలు ఉన్నాయి. వాళ్ళు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు. మహిళలు కూడా పదే ఆ తప్పు చేసినంటే మహిళలకు కూడా పనిష్మెంట్ ఉంటాయి. సరే, అన్నతో ఎప్పుడు పరిచయం అయింది మీకు? అన్నతో 2008 నుండి పరిచయమే. కంపెనీ ఏర్పడిన నుండి. సూర్యం చనిపోయిన తర్వాత మేము ఇంకా కలిసే ఉన్నాము. కంపెనీ విడివిడిగా ఒక్కొక్క ప్లాటును ఒకవైపు వెళ్ళినా అట్లా ఉన్నా కూడా 2012 వరకు 2012 అనేది మొత్తంగా కలిసే ఉన్నాం 2008 నుండి. కాబట్టి 2012లో నేనే ప్రపోజల్ పెట్టిన. శీషి వాళ్ళు నన్ను అడిగినరు, ఏమన్నా మ్యారేజ్ 2-3 సార్లు నన్ను అడిగినరు. అడిగినప్పుడు నేనేం చెప్పలేదు, ఇప్పుడైతే నాకు ఆలోచన ఏం లేదని చెప్పిన. ఇంకా లాస్ట్ టైంలో 2012లో చెప్పా, ఇట్లా మైను అంటే స్వభావం రీత్యా తర్వాత ఈ అన్నట రీత్యా ఆదివాసీ అయితే కావచ్చు కానీ మనము ఆదివాసీ అనేటువంటిది ఇంకొకటి మనం ఏం ఆలోచించలేదు కదా. కాబట్టి అట్లా నేను చేసుకుంటా అంటే మ్యారేజ్ చేసుకుంటాను. మీకు తెలుసు అప్పటికే ఆయన కూడా పెళ్ళి భార్య చనిపోయింది కదా? భార్య చనిపోలేదన్న, వెళ్ళిపోయింది. అమ్మాయి ఇల్లు చూసి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయిని నేను కలిసే ఉన్నాం కదా. ఆ అమ్మాయి చూసి వస్తానని వెళ్ళిపోయినది. ఆ అమ్మాయి కూడా సూర్యం చనిపోక మేము రాకముందే వెళ్ళిపోయినారు కదా. మేము వీళ్ళని కలవనీకి వెళ్ళకముందే వాళ్ళు ఇల్లు చూసి వస్తామని పోయినారు. తర్వాత మీరు అక్కతో ఉన్నారు, అక్క ప్రపోజల్ చేసుకున్న తర్వాత మీరు ఓకే అన్నారా? అనలేదు, ఓకే అనలేదు. నేను తర్వాత ఆలోచించుకొని చెప్తాను అన్నాడు. అన్న తర్వాత ఆలోచించుకొని మళ్ళీ 2 రోజులు 3 రోజుల తర్వాత చెప్పినాడని చెప్పారు వాళ్ళు. సరే అన్నాడు. కానీ మీరు అగ్రకులం నుండి పుట్టి పెరిగిన వాళ్ళు, మీ స్వభావం వేరు, మరి మైను స్వభావం వేరు, మరి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పేసి అన్నారు. కరెక్టేనమ్మా, కరెక్ట్గా మీరే వచ్చారు. ఆయన ఆదివాసి మంచోడు, కానీ తొందరగా మైదాన ప్రాంతం కలిసే స్వభావం కాదు వాళ్ళకి. కానీ ఎలాగా మరి కలిసిండు కదా ఇప్పుడు. కలిసిండు కదా. వాళ్ళకి మైదాన ప్రాంతంలో ఉన్న కుట్రకుతంత్రాలు వాళ్ళకి తెలియదు, ఏదున్నా ముఖం మీద మాట్లాడతారు తప్ప ఏముండదు. మరి అటువంటి వాళ్ళు ఎలా కల్పించుకొచ్చారు అని నేను ప్రపోజల్ పెట్టిన. ప్రపోజల్కి కొన్ని రోజుల తర్వాత ఓకే అని చెప్పాడు. సరే అని చెప్పి మళ్ళీ మీరు మాట్లాడుకోండి అని చెప్పారు.
ఇంకా కలిసే ఉంటున్నాం కాబట్టి ఒకరి స్వభావాలు ఒకరికి ఏంటిది అనేటువంటిది అయితే అర్థమవుతుంది కదా. నా స్వభావమే ఏదున్నా ఖచ్చితంగా మొఖాన మాట్లాడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది అనేటువంటిది ఆల్రెడీ మైనుకు అది ఉంది. అయితే ఏదైనా మనసులో పెట్టుకోదు, మాట్లాడేస్తుంది అనేటువంటిది అది నాకు బాగానే అనిపించిందని చెప్పిండు. ఏదైనా తర్వాత పార్టీ ఆదేశాల మీద పెళ్లి చేసుకున్నారా? ఆ పార్టీ ఆదేశాల మేరకే 2012లోనే మ్యారేజ్ చేశారు. సీసీ నెంబర్లు అందరు ఉన్నారు. జంపన్న ఉన్నాడు, దేవిజ్ దాదా ఉన్నాడు, సాకేత్ అన్న ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నప్పుడే సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. మరి అంతకాలం దాదాపు 15 సంవత్సరాలు ఉన్నారా? 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు పార్టీలు ఉండి ఎందుకు మరి బయటికి వచ్చారా? అరెస్ట్ కాలేదన్న. మా అన్న 2000 అదే మేము నయాగడ దాడి కోసం వెళ్ళే టైంలో మా అన్న అరెస్ట్ అయ్యిండు. అప్పటికి ఇంకా సూర్యం తర్వాత చనిపోయిండులే. సూర్యం చనిపోయిన తర్వాత నయాగడ దాడికి మేము వెళ్ళే టైంలోనే అన్న అరెస్ట్ అయినాము. ఆ రిహార్సల్ మొత్తం నేను ఏడుస్తూనే ఉన్నా. రకరకాల ప్రచారం చేస్తుంది మీడియా. డబ్బులు దొరికినాయంట, తుపాకులు దొరికినాయంట, కానీ మా అన్న దగ్గర ఏమీ దొరకలేదు. కానీ ఎవరెవరు పక్కన ఉన్నటువంటి వాళ్ళ కాడ దొరికినాయన్నీ కూడా మా అన్న కాడికి తీసుకొచ్చి ప్రచారం చేస్తారు, పారిపోయాడు, రకరకాలుగా చేస్తున్నారు. కానీ ఇంకా పార్టీ అయితే మరి పార్టీ ఏ రోజు నెగిటివ్గా మాట్లాడలేదు. ఎందుకు బయటికి రావాలనుకున్నారు? నేను 2-3 సార్లు సీసీకి లెటర్ రాశానన్న. మరి సీసీ నెంబర్లు కూడా అరెస్ట్ అయ్యి బయటకు వస్తున్నారు కదా. మరి మా ఫ్యామిలీ మొత్తము పార్టీ కోసం, ప్రజల కోసం, పార్టీలోకి ఫస్ట్ వచ్చినాము, తర్వాత ప్రజల కోసం ఇంత త్యాగం చేసింది మా కుటుంబము. మరి మా అన్న అరెస్ట్ అయ్యి ఇన్ని రోజులు జైల్లో ఉంటున్నాడు. 7 సంవత్సరాలు అవుతుంది, 6-7 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పటికి పార్టీ పట్టించుకుంటలేదా లేకపోతే ఏంటి అసలు అని చెప్పేసి నేను లెటర్లు రాసిన, కలిసిన సీసీ నెంబర్ నల్ల నేను అడుగుతున్నా. అడిగితే సమాధానమేమో ఆ ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము, కానీ ఇప్పుడు ఏపీలో మనకు సపోర్ట్ బలం లేదు. తర్వాత అన్న కూడా వచ్చి ప్రతిసారి కోర్టుకు వచ్చినప్పుడల్లా నినాదాలు ఇవ్వడము, కొంచెము కేసులు పెరిగే విధంగా చేస్తున్నాడు. అవి కూడా అన్నకు లెటర్ రాసినాము అట్లా చేయొద్దు అని చెప్పేసి. అట్లా చేయొద్దు అంటే మరి సైలెంట్గా ఉంటేనేమో వీడు సరెండర్ అయినాడు అంటారు. మరి ఇట్లా చేస్తే ఎక్కువ కేసులు అవుతున్నాయి, రావడానికి ఇబ్బంది అవుతుంది కదా అంటున్నారు. మరి ఎట్లా అవుతుంది ఇది అని చెప్పేసి నేను 2-3 సార్లు అయితే లెటర్లు రాసిన. సీసీ వాళ్ళకు రాసిన, గణపతికి రాసిన. గణపతి కలిసినప్పుడు కూడా నేను మాట్లాడినా. మరి సీసీ నెంబర్లు కూడా మిసాల్ రాజిరెడ్డి అరెస్ట్ అయిన కొన్ని రోజులకే మరి ఎట్లా లోపలికి వచ్చిండు. మరి మా అన్న 7 సంవత్సరాలు అవుతుంది కదా, ఎందుకు బయటికి తీసుకురావడానికి పార్టీ ప్రయత్నిస్తలేదు అనేటువంటిది నేను ప్రశ్నించడం, ప్రతి ఒక్క సీసీ నెంబర్ను అడగడం అయితే నేను చేసిన. కానీ సమాధానము కరెక్ట్గానైతే నాకు ఏ రోజు రాలే సమాధానము. ప్రయత్నం చేస్తున్నాము, వస్తే డీకేకే వస్తాడు మళ్ళీ అని చెప్పేసి చెప్తున్నారు తప్ప, కానీ ఇంకా దీనికైతే నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. మరి ఇన్ని చేసినా అసలు కనీసము ఎందుకు ఇట్లా ఆలోచిస్తలేరు. మరి మా నాన్నను నేను తీసుకొచ్చి డీకేలో పెడదాం అనుకున్నాము. ఎందుకంటే మా నాన్న ఇక్కడ అనాదిగా అయ్యిండు. లాస్ట్కు ఎవరు అన్నం పెట్టకుండా మొత్తం ఒకలాగా అయిపోయిండు అనమాట. కాబట్టి సీసీ వాళ్ళతో నేను మాట్లాడినా, మా నాన్నని తీసుకొచ్చి ఇక్కడ డీకేలో జంతన్ సర్కార్లు ఉన్నాయి కదా, ఇక్కడ పెడదాము. మరి మా నాన్న కూడా ఇట్లా అయిపోయిండు కదా, కనీసం మేము 4 పుట్టి పెరిగితే 4 వచ్చి ఇట్లా అయితేమి, మా నాన్నకు దిక్కు లేకుండా అయింది, ఇక్కడ పెడదామని చెప్పిన. దానికి సరేలే అన్నారు, కానీ దానికి సమాధానం ఏం చెప్పలే. 4-5 సంవత్సరాలు ఏం చెప్పలేదు. ఇక నేను చెప్పిన మరి నాకైతే ఉండబుద్ధి కావట్లేదు, మరి మా అన్న గురించి అయితే ప్రయత్నం చేస్తలేరు. మరి ఇంతమంది అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వస్తున్నారు. మాకు ఉదాహరణగా మిసాల్ రాజిరెడ్డి అరెస్ట్ అయ్యిండు, వెంటనే ఏదో మైనింగ్ ఒప్పందాలు చేసుకున్నారు, వెంటనే హెలికాప్టర్లో లోపలికి తీసుకొచ్చి దింపిండు. మరి మా అన్నని ఎందుకు తీసుకురావడానికి కమిటీ ప్రయత్నం చేస్తలేదు అనేటువంటిది అయితే నాకు మనసులో పడింది. ఆ విషయం నీకు చెప్పారా? చెప్పాను. ఏమన్నారు? మీరేమన్నారు? నేను రానన్నాడు. అవునా? ఫస్ట్ అన్నాడు నేను రాను, నేను పార్టీలో పుట్టి పెరిగింది, నేను పార్టీ ఏరియాలో, నేను రాను అన్నాడు. సరే నీ ఇష్టము అని చెప్పిన. నీ ఇష్టం, నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పిన. ఇక పార్టీ వాళ్ళు నేను జంపన్నతో చెప్పిన ఈ విషయం, జంపన్నతోటి మాట్లాడినా. లాస్ట్కు కన్విన్స్ అయ్యిండు. నేనైతే వెళ్ళిపోతాను. కలిసే వచ్చినాము. ఎక్కడ సరెండర్ అయ్యారు? ఒంగోలే సరెండర్ అయింది. ఎవరి ద్వారా? మేము బయటకు వచ్చేసరికి మా అన్న లింకులోకి వచ్చినామన్న. మేము అసలు మా వదిన లింకులోకి మేము బయటకు వచ్చినాక వదిన ఫోన్ నెంబర్తో ఫోన్ చేసినాము. వదిన ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసిన తర్వాత ఇక వదినకు తెలిసిన కొంతమంది వీళ్ళు రిపోర్టర్లు వాళ్ళు చెప్పింది. ఆల్రెడీ అన్నకు కూడా ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా మీ చెల్లి
అమ్మాయి పెళ్లి చేసుకున్నదంట. వాళ్ళిద్దరు బయటకు వస్తాము, మీ చెల్లెలు ఇంకో చెల్లెలు రమ నేను ముగ్గురం కలిసే వచ్చింది. మేము అంటే మేము ముందుగానే బయటికి రావాలనుకున్నాము. అయితే మా చెల్లెలు ఇంకొక చెల్లెలు కూడా కమ్యూనికేషన్ దాంట్లో డీకేకి వచ్చింది. ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి బయట ఉంటున్న టైంలో నేను లెటర్ రాసిన, బావ చనిపోయిండు, నేను బాగా ఒక దీంట్లో ఉన్నాను, కనీసం నాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు, దాంట్లో ఉండి నేను బయట పడలేకపోతున్నాను అని చెప్పి నేను వీళ్ళకు లెటర్లు రాసిన. అన్నకు రాసిన, జైలుకు పోతుందని చెప్పేసి అంటే అన్నకు కూడా రాసిన, చెల్లెళ్ళకు రాసిన, మాధవికి రాసిన, వీళ్ళ ముగ్గురికి లెటర్లు రాసిన తర్వాత వీళ్ళు చెల్లి ఆ లెటర్ చదువుకున్న తర్వాత ఇంకా ఖచ్చితంగా నేను పోవాల్సిందే అక్క కాడికి అని చెప్పేసి చెల్లి వచ్చింది. చెల్లి వచ్చి డీకేలో కలిసింది, ఏఓబి నుంచి లింకుతో డీకేలో వచ్చి కలిసింది. ఇక జల్లిని వచ్చినాక అమ్మాయికి అయితే ఇంట్రెస్ట్గా లేదు, నేను బయటికి వెళ్ళిపోతాను అన్నది. నేనైతే ఉండనుక బయటికి పోతాను, నేనైతే చేయలేను, బాగా టార్చర్ పెట్టిండు నాకు, నేను చేయలేను పార్టీలో అని చెప్పి బాగా ఏడ్చింది. అమ్మాయిని చాలా చిత్రహింసలు పెట్టిండు. సరెండర్ అయిన తర్వాత మీ జీవితం ఇప్పుడు సరెండర్ అయినాక వీళ్ళందరూ వచ్చి మాకు ఇంట్రాగేషన్ కోసం వచ్చిండ్రు, ఈ ఎస్పీలు అందరూ వచ్చిండ్రు. దాదాపు మహేష్ చంద్ర లడహా వచ్చిండు, ఆయన అప్పుడు ఏదో గ్రేహౌండ్స్కు సంబంధించి బాధ్యతలు చూస్తున్నాడు వచ్చిండు. ఈ రంగనాథ్ అన్న కూడా ఎస్పీగా ఉన్నాడు, నల్గొండ ఎస్పీగానో ఎక్కడ ఉన్నాడు, ఖమ్మం జిల్లా. చూసి ఏమన్నారు? చూసి అసలు మీరు పద్మ అని నేను అనుకోలేదు అవునా అని చెప్పేసి అన్నారు. చెప్పాడు, నేనైతే మీ ఫ్యామిలీ విషయంలో అంటే అమ్మ విషయంలో ఉన్నాననేది మీకు ఆలోచన ఉంది, కానీ నేనైతే అమ్మ విషయంలో అసలు లేను, అట్లా చేయడం తప్పే, అమ్మను ఆ ఏజ్లో చంపడం అనేటువంటిది తప్పేను, కానీ తప్పు అనేటువంటిది ఇంకా మీరు చేసిండ్రు మేము చేసినాం కదా, కానీ నేనైతే లేను, మీకైతే ఆ కోపం నా మీద ఉంది అని మాట్లాడిండు. ఏం మాట్లాడలే, ఇంకా జనరల్గా పార్టీ విషయాలు మాట్లాడిండ్రు, ఎట్లా ఏంటి ఎక్కడ ఉన్నారు, ఇంకా ఇవే కదా వాళ్ళు అడిగేది, మొత్తం రైళ్ళు ఏ రైళ్ళల్లో ఉన్నారు, మేము ఉన్న విషయాలన్నీ చెప్పినాము, ఏ రైళ్ళల్లో ఉన్నాం, ఏ ఎన్కౌంటర్లలో ఉన్నాం, ఇవన్నీ చెప్పినాము. అచ్చా, మీరు పార్టీల నుంచి వెళ్ళారమ్మా, మీరు దాదాపు 14 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇక్కడ మళ్ళీ అన్నలు వచ్చారంటూ ఇల్లు ఇవ్వడానికి కానీ ఉద్యోగాలు కానీ ఎవరు ఇబ్బంది పెట్టారా? అన్న మాకు ఫస్ట్ ఎవ్వరు రెంట్కి ఇల్లు ఇవ్వడానికి అయితే ఎవరు ఒప్పుకోలేదు, లాస్ట్కు మా బంధువులు కూడా మాకు ఇవ్వడానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే ఇల్లు వచ్చి ఉంటే మళ్ళీ పోలీసులతో మాకు ఇబ్బంది అని చెప్పేసి ఎవరు ఒప్పుకోలేదు. ఇప్పుడు మేము ఉంటున్నటువంటి ఇల్లు మాకు తెలిసినటువంటి బంధువులు, దూరం బంధువులు నాగులవరం అయితే వాళ్ళు కాలేజీ కోసం తీసుకొని ఉన్నారు, పైన మొత్తం కాలేజీ కోసం తీసుకున్నారు, మేము ఉండే రూము కూడా కాలేజీ ఆఫీస్ కోసం తీసుకొని ఉన్నారు. ఆయన వాళ్ళు మాకు బావోళ్ళు అవుతారు, అన్న దగ్గరికి తిరుగుతుండేవాడు, కోర్టు దగ్గరికి, అన్నకు కొన్ని కేసులలో కూడా ఆ బావ కూడా వచ్చినాడు. అప్పుడు సరే బావ ఇంకా ఎవ్వరు ఇల్లు ఇవ్వట్లేదు కదా, నా ఇల్లు ఆడ ఉంది, ఆఫీస్గా ఉంది, ఆఫీస్ నేను పైనే పెట్టుకుంటాను కాలేజీకి, నా ఆయన ఇచ్చాడు. కానీ కరెక్ట్ ఇల్లు వరకు బాగానే ఉంది, కానీ మరి కుటుంబ పోషణ కరువు పనికి పోయే వాళ్ళమన్నా, కూలికైతే మేము విడిగా కూలికి వెళ్ళలేదు, కానీ కరువు పనికి అయితే అందరం పోయినాము. అప్పుడు అనిపించిందా లోపల ఉంటే మనకి, మీరు అడవిలో ఉన్నప్పుడు ప్రపంచం వేరు, బయటకు వచ్చాక ఇంకొక ప్రపంచం కనిపిస్తుంటది. మాకు ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తామన్నారన్న పోలీసు వాళ్ళు, మేము వచ్చినాక అందరికి మాకు ఉద్యోగాలు ఇస్తామని అయితే వాళ్ళు చెప్పారు, మేము వద్దన్నాము. ఎందుకంటే మేము పార్టీలో ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వాళ్ళు చాలామంది జాబ్ చేసేటువంటి వాళ్ళని మేము చూస్తున్నాము, జాబ్ చేస్తూ ఇప్పుడు మనల్ని నమ్ముకొని మనతో పాటు తిరిగి మనతో కలిసి ఉన్నటువంటి వాళ్ళనే మళ్ళీ చంపడం కోసం వెళ్తున్నారు. అలాగ వెళ్ళడం మాకు ఇష్టం లేదు అని చెప్పి మేము చెప్పినాం అప్పుడే. అంటే ఒకప్పుడు తుపాకులు పట్టుకున్నారు, తర్వాత రైతు పనే చేసుకున్నాము, నాగలి పట్టుకున్నాము. మాకు మా నాన్న మాది ముంపు గ్రామం కింద పోయిందన్న, మా ఊరు లక్ష్మీపురం అనేటువంటి విలేజ్ వెలిగొండ ముంపు గ్రామం కింద పోయింది. అక్కడ వచ్చినటువంటి డబ్బులు మెజార్టీ పార్టీ అవసరాల రీత్యా ఖర్చు పెట్టినాము. కొంత డబ్బు మా చెల్లెలు బయటకు వచ్చిన తర్వాత అక్కడెక్కడ ఉన్న కొంత డబ్బు వచ్చిన డబ్బులలో 1-2 ఎకరాలకు డబ్బు రాకపోతే అప్పుడు మా చెల్లి తిరిగి ఆ డబ్బు తీసుకొని వచ్చి ఇక్కడ కలగట్ల అనేటువంటి గ్రామం దగ్గర 3 ఎకరాల పొలం కొన్నది. ఆ పొలం మాకు ఉన్నది మేము వచ్చే నాటికి, ఆల్రెడీ మా మరదలు బయటనే ఉన్నది కదా, ఆ బత్తాయి తోటనే కొన్నారు, కొనేటప్పుడే బత్తాయి తోట కొన్నారు. మా మేనమామ వాళ్ళు మెజారిటీ సహకరించి ఆ తోట కొనిచ్చిండ్రు. ఆ తోట చేసుకుంటున్నాము, కరువు పనికి పోతున్నాము. అట్లా బత్తాకాయలు అమ్ముకునే వాళ్ళం అప్పుడు. తర్వాత కరువు పనికి పోయిన డబ్బులు ఇటుతోని అయితే చాలా ఇబ్బంది, ఎందుకంటే మేము వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున జనాలు వచ్చిండ్రు, రోజుకు 7-8 మంది కార్లు వచ్చేపోయాయి.
అన్న వాళ్ళందరూ వచ్చిందంట, పద్మకు వచ్చిందంట, సాగర్ అన్న వచ్చిందంట అని చెప్పేసి చూడడం కోసం వచ్చిపోయేవాళ్ళు. వాళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇద్దామన్నా కూడా మాకు డబ్బులు లేవు. ఎందుకంటే ఈ ఫిల్టర్ నీళ్ళు వాడేది. ఫిల్టర్ నీళ్ళు కొనుక్కోవాలంటే డబ్బులు లేనటువంటి పరిస్థితి. వాళ్ళకు వండి పెట్టడానికి ఇబ్బంది పడ్డాము. మేము వచ్చే రోజు ఆ రోజు అడిగినాము. మరి మా ఫ్యామిలీ మొత్తము మా ఫ్యామిలీలో ఉన్నటువంటి డబ్బునంతా తీసుకొచ్చి పార్టీ ఖర్చు పెట్టినాము. మరి ఈరోజు మేము బయటికి వెళ్ళి బతకాలి కదా, మరి మేము ఎట్లా బతకాలి అని అడిగినాము. అంటే సరే సాకేతు అదే రామకృష్ణ కదా మీకు బాధ్యుడిగా అక్కడ ఉన్నది, వచ్చినాక కలిసినాక మొత్తం కమిటీ మాట్లాడుకొని ఎంతో కొంత సాయం చేస్తాంలే అని చెప్పేసి పార్టీ చెప్పిండ్రు ఆ రోజు మాకు. ఇక మళ్ళీ మమ్మల్ని పార్టీ లింకులో మాకు కలిసింది లేదు, మేము ఎట్లా బతుకుతున్నాం అనేటువంటిది చేసింది లేదు, ఇంతవరకు లేదు, ఎప్పుడూ లేదు. కానీ మా బతుకు మేము బతుకుతున్నాం, మాకు ఉద్యోగాలు వద్దు, మేము ఒక మానవత్వంతో మాతో పాటు ఉన్నటువంటి వాళ్ళను సరే మాకు చేతగాక మేము వచ్చినాం, కానీ వాళ్ళకు చేతనైంది వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు చేతనైంది వాళ్ళు చేస్తున్న పార్టీ ఉంటుంది కాబట్టి మనము పార్టీని వ్యతిరేకించకూడదు. ఎందుకంటే మాకు చేతగాక మేము ఈరోజు బయటకు వచ్చి బతుకుతున్నాము. కానీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, కొన్ని నిర్ణయాలు ఇలాంటివే పార్టీ చాలా మందిని దూరం చేసుకుంటున్నారు. ఇప్పుడు మేము మేమైతే పార్టీ పోలీసులకు మేము ఏ రోజు సహకరించింది లేదు. పోలీసులు కూడా మమ్మల్ని బలవంతం చేసి ఇది చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు. అయితే పోలీసులు కూడా మాకు ఏ విధంగా సహకరించిండ్రు, భూమి వచ్చే విధంగా సహకరించిండ్రు. ఎందుకంటే వీళ్ళు ఫ్యామిలీ మొత్తము ఒక నాయకత్వ స్థానంలో ఉండి వచ్చిండ్రు కాబట్టి వీళ్ళకి ఇవ్వకపోతే మళ్ళీ పోతే అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు మాకు అన్ని విషయాలు సహకరించిండ్రు. భూమి వచ్చే విధంగా సహకరించిండ్రు. నా పేరు మీద ఉన్న నాకు మా చెల్లెలకు ఉన్న రివార్డు వచ్చే విధంగా సహకరించిండ్రు. నాకు 5 లక్షలు వచ్చినాయి, మా చెల్లెలకి 4 లక్షల రివార్డు వచ్చింది. మైనుకు ఛత్తీస్గఢ్లో ఇస్తారని చెప్పిండ్రు. తర్వాత 4 లక్షలు ఇచ్చిండ్రు. బర్రెలు పెట్టుకున్నాము. ఆ ఉన్నటువంటి పొలంతో ఆ బర్రెలు పెట్టుకొని కరువు పనితోటి మా జీవనం మేము పోషించుకుంటున్నాము. అయితే పోలీసులు కూడా మమ్మల్ని ఏ రోజు మాకు ఇబ్బంది పెట్టలేదు. మీరు ఇట్లా చాలామంది మాజీలు చెప్తున్నారు, మేము బయట ఉంటే మమ్మల్ని ఇట్లా రమ్మంటున్నారు, అట్లా రమ్మంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారని. కానీ మాకు ఏ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడన్నా ఒకవేళ ఏదన్నా క్లాసు రూపంగా రమ్మన్నా కూడా ఏదన్నా మాకు పని ఉందన్నా ఇట్లా మేము బర్రెలు పెట్టుకున్నాం మా బతుకు తెరువు కోసం అని సరేనమ్మా ఓకే అని చెప్పేసి అంటున్నారు, సైలెంట్గా ఉంటున్నారు. ఇప్పుడు మీకు ప్రభుత్వం భూమి ఇచ్చింది కొంత భాగం, ఆ భాగంలో ఏం పండిస్తున్నారు, దీన్ని ఒక షేపుకు తీసుకొచ్చారు. ఈ షేపుకు రావడానికి మీరు ఎంత పడ్డ కష్టం ఏంటి అన్న? మాకు గవర్నమెంట్ భూమి ఇచ్చే నాటికి అది అక్కడ ఉన్నటువంటి బీడు భూములుగానే ఇది ఉన్నది. ఇక్కడ మేము కరువు పని కింద పని పెట్టేసుకున్నాం. కలెక్టర్ను అట్లా అడిగేసి కరువు పని కింద ఏపీఓని అడిగేసి ఇది కరువు పని కింద పెట్టించి మాకేమన్నా రాళ్ళు తీసే పని చేయించండి అన్న, లేకపోతే ఈ భూమి మేము చేసుకోలేమని చెప్పేసి అన్నాము. అట్లా కరువు పని కింద పెట్టించిండ్రు. ఈ చుట్టూ గోడలు పెట్టడానికి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 గ్రామాల వాళ్ళు, పందెలపల్లె, తర్వాత ఈ లక్ష్మీపురము, శాంతినగర్, ఈ 3 గ్రామాల వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేసిండ్రు. ఇది మొత్తము కరువు పని కింద వచ్చి, కరువు పని కింద డబ్బులు ఇచ్చినా వ్యక్తిగతంగా ఇంకొకరికి పోయి చేయడానికి సహకరించరు ఎవరు. కానీ వాళ్ళు ఈ 3 గ్రామాల వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేసి ఈ భూమి కూడా వాళ్ళ ఎద్దులు మేపుకునేది అయినప్పటికీ ఈ గ్రామ ప్రజలు మాకు ఈ భూమి ఇవ్వడానికి సహకరించిండ్రు. ఇట్లా మొత్తం ఈ చుట్టూ ఈ గోడ పెట్టడానికి చేలో ఉన్నటువంటి రాళ్ళు మొత్తం కూడా 300 మంది, ఒక్కొక్క రోజు 300 మంది 400 మంది కరువు పని కింద ఈ చుట్టూ చేయించుకున్నాం. ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా ఇదంతా? ఇది మొత్తం ఇప్పటికీ 6 సంవత్సరాలు పట్టిందన్న. కానీ ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ వస్తుంది, దానివల్ల మీకు లాభం వస్తుందా? లాభమే అన్న. మాకు నీళ్ళు వాటర్ పెరిగిద్ది కదా, ఇప్పుడు చెట్లకు వాటర్ తగ్గింది, చెట్లు వాడబడుతున్నాయి, అందుకే ఇట్లా ఉంది. కానీ ఆ నీళ్లు దాంట్లో ఉన్నాయంటే మా బోర్లలో నీళ్లు పెరుగుతాయి కదా. నీరు పెరుగుతుంది కానీ భూమి రేటు పెరుగుతుంది, అన్ని రకాలుగా పెరిగిన తర్వాత దీని మీద కొంతమంది కన్ను కూడా పడుతుంది. కన్ను పన్న మాకు అట్లా ఏం చేయాలి, ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్ తో ఇచ్చింది, మాకు పట్టాలు ఇచ్చింది. కానీ ఇంకొక రకంగా కొంతమంది చేస్తారు, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు అట్లా ఏం చేయలేరు అన్న, ఆ నమ్మకం మాకు. రోడ్డు పక్కన ఉన్న భూమి కదమ్మా, ఎవరు రాలేదు ఇంతవరకు? ఎవ్వరు రాలేదు. ఒకసారి పంట దిగిందా? లేదన్న, ఇంకా కోతకు వదలలేదు, అసలు కాపుకు వదలలేదు. 5 సంవత్సరాలకు చెట్లను కాపుకు వదిలేదు. ఇది 4వ సంవత్సరము. కొన్ని చెట్లు అది ఆ నుండి అవతల 4వ సంవత్సరం, ఇవి 23 సంవత్సరాలు. అది పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? కరువు పని కింద పెట్టినామన్న, చెట్లు నాటేది కూడా గవర్నమెంట్ కిందనే పెట్టినాము. కరువు పని కింద 3 సంవత్సరాలు దీని మెయింటెనెన్స్ ఖర్చు ఇచ్చిద్ది. అది అక్కడ బోర్డులు ఉన్నాయి చూసినా, అది అక్కడ బోర్డులు,
ఆ బోర్డులు మన కరువు పని కింద గవర్నమెంట్ చేపించిన విధంగా అట్లా ఎస్టిమేషన్ మొత్తం దాంట్లోనే ఇస్తారనమాట. మేము దీంట్లో పని చేసినా మా కూలీ లెక్క కూడా ఇచ్చింది అనమాట. అట్లా 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఖర్చులు ఇచ్చింది. చెట్లకు ఫస్ట్ 1 సంవత్సరం మొత్తం మేము డ్రిప్పులు బోర్లు వేపించుకోలేకపోయినప్పుడు గవర్నమెంట్ నుంచే వాటర్ పోయడానికి కూడా దీనికి డబ్బులు ఇచ్చింది. అట్లా ఆ బిల్లులతోటే మళ్ళీ ఈ బొచ్చేలో బోర్లు వేపించుకున్నాము. అట్లా దీంట్లో డెవలప్ అయినందు తప్ప మేము ఎలాంటి మిగిలిన వాళ్ళ ఏదో నక్సలైట్లు ఇట్లా చేస్తారంట అట్లా చేస్తారంట దందాలు చేస్తారంట. మేము వచ్చిన ఉదయం వస్తే మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయేది. అట్లా మేము కష్టపడుతున్నాము. అట్లా ఈ పొలాన్ని ఇంత బాగా చేసుకోగలిగినాము. ఇప్పుడు 8 ఎకరాల్లో మీ ముగ్గురు 4 కుటుంబాలు 4 కుటుంబాలు చీని తోట కాకుండా కొంతమంది వేరే గడ్డి నుంచి కొంత పాము తీస్తున్నారు కదా, ఒకసారి వివరం చెప్పండి అన్న. మేము ఇది ఓన్లీ దీని మీద అయితే మరి మనకు రాబడి ఏం లేదు కదా, తినడానికి ఇబ్బంది అవుతుంది అనేటువంటి దాంతో మేము పామరోజా అని చెప్పేసి గడ్డి ఇక్కడ ఏరియా అన్న వేసినాడు 100 ఎకరాలు. సరే దాన్ని చూద్దాము, ఈ మిరప ఈ పత్తి ఇలాంటివి అయితే మనం చెయ్యలేము, వాటికి మందులు కొట్టడము దానికి అనుభవానికి సంబంధించి ఎంత మనకు తెలియదు అని చెప్పేసి మేము కూలికి వెళ్ళినాం వాళ్ళకి. వెళ్ళినప్పుడు ఆ కూలీ పని చేసేటప్పుడు చెప్పాడు రవి మనం కూడా వేసుకుంటే బాగుంటుంది ఇట్లాంటిది అని చెప్పేసి. కమర్షియల్ పంట కూడా వేయించావు. వచ్చి చెప్పిన తర్వాత సరే కూలికి వెళ్ళడం బాగుండదు కదా మనకి, సరే ఏదో మన శక్తి మేరకు అని చెప్పేసి మళ్ళీ ట్రాక్టర్ను రీఫైనాన్స్ పెట్టేసి ట్రాక్టర్ కంతుల వారిగా తీసుకున్నాము. పనికి పోయిన డబ్బులు మళ్ళీ 6 నెలలకు ఒకసారి కంతు కట్టేవాళ్ళము. ఇది కంతులు అయిపోయిన తర్వాత మళ్ళీ దీని మీద 4 లక్షలు రీఫైనాన్స్ తీసుకొని ఆ డిస్టిలేషన్ పెట్టేసి అక్కడ మళ్ళీ మా ఊరు దగ్గర ఉన్నటువంటి మా భూములే, మా ఊరు దగ్గర ఇప్పుడు ముంపు గ్రామం కింద పోయినటువంటి భూములు ఇంకా నీళ్ళు ఏం రాలేదు కాబట్టి ఖాళీగా ఉన్నాయి. ఆ భూములలోనే గడ్డి వేసుకున్నాం. మా ఊరు దగ్గర వేసుకున్నాం గడ్డి. ఆ గడ్డి తీసుకొసుకొని 5 ఎకరాలు వేసినాం. ఆ గడ్డి తీసుకొసుకొని ఇక్కడ కాలుస్తాము. కాలుస్తే ఒక డ్రమ్ము గడ్డి తొక్కి కాలుస్తే 2 లీటర్ల ఆయిల్ వస్తుంది. 2 లీటర్ల ఆయిల్కి 4,000 వస్తాయి. అట్లా చేస్తున్నాం అన్న. ఇప్పుడు ఇది చేయబట్టి సంవత్సరం అవుతుంది. మేము అంటే పైన ఖర్చుకు ఉపయోగపడతాయి అనేటువంటిది మేము ఇది పెట్టుకున్నాము. మా లాస్ట్ చెల్లెలు వాళ్ళు అది అక్కడ ఒక 60 పొట్టెన్లు పెట్టుకొని వాళ్ళు వాటిని మేపుకోవడం, 6 నెలలు 7 నెలలు మేపడము అమ్మడం, మళ్ళీ ఆ డబ్బులతో వడ్డీ కొంత ఎగస్ట్రా వచ్చినటువంటి డబ్బులతో మళ్ళీ చెట్లు తీసుకోవడము, మళ్ళీ అసలు డబ్బులతో మళ్ళీ తెచ్చుకోవడం. అట్లా ఇంకొక చెల్లెలు వాళ్ళేమో ఇక్కడ పెట్టారు, వీళ్ళు పొట్టాన్లో పెట్టారు. అయితే మా మరిదికి కొంచెం కాలు ప్రాబ్లము, కొంచెం షుగర్ ఉంది. అందుకు అబ్బాయి మధ్యప్రదేశ్ వాళ్ళనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళ శాతం మేపిస్తున్నాడు. అట్లా మా జీవన విధానం ఇది. కానీ మిగిలిన వాళ్ళు ఎవరెవరో అనుకున్నట్టుగా నక్సలైట్లు పాండురంగారెడ్డికి alias సాగర్కు కోట్లు ఉన్నాయంట, వాళ్ళ ఫ్యామిలీకి ఏంటిది అనేటువంటి చాలా మందికి ఉన్నది అభిప్రాయము. చాలా మంది బయట చెప్పడం ఏంటంటే సాగర్ తన కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ దందాలు చేస్తుంటాడు అన్నది, నెల్లూరు కేర్ ఆఫ్ అడ్రస్ పెట్టుకున్నాడని. కానీ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్పేం కాదు, అది ఏమైనా అక్రమమైన వ్యాపారం కాదు, కానీ అందులో బెదిరిస్తుంటాడు అనేది వార్త ఉంది. అసలు మేము మా అన్న ఎవరిని బెదిరించినట్టుగా అసలు ఎవ్వరు ఇప్పటికైతే లేదన్నది. మా అన్న అట్లా బెదిరించే మనిషి కూడా కాదు. ఎందుకంటే మాకు సంబంధం లేకుండా ఏ విషయం చేసినా మేము ఫ్యామిలీ అంతా మొన్నటిదనక కూడా మేము ఫ్యామిలీ అంతా ఒకటే కుటుంబంగా అందరం కలిసి ఈ పని చేసినాము. మేము ఒక పని చేస్తుంటే మా అన్న శాతనైన పని మా అన్న చేస్తున్నాడు ఇక్కడ. సరే రియల్ ఎస్టేట్ చేస్తలేడా అంటే 2018, 19 ఆ టైంలో వచ్చేసి మా బావ వాళ్ళు ఇక్కడ ఆర్మీ రిటైర్డ్, మా అన్నతో పాటు చదువుకున్న వాళ్ళు కాకర్ల వాళ్ళు కొంతమంది, తర్వాత కొంతమంది టీచర్లు వీళ్ళు వచ్చేసి నాగులారం ఇటు మా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు, అన్న కొంచెం మాకు డబ్బు మేము పెడతాము, కొంచెం మాకు సపోర్ట్ ఉండు, ఈ ప్లాను ఇవంతా మాకు తెలియదు కదా, నువ్వు ఉంటే మాకు కొంచెం ప్లాట్లు కూడా సాగర్ ప్లాట్లు అంటే పోతాయి. ఈ పొలం అంతా చేసుకున్నారు, సంవత్సరానికి ఎంత ఖర్చు వస్తుంటుంది? సంవత్సరానికి ఇప్పుడు తక్కువే అన్న. స్టార్టింగ్లో బాగా ఖర్చు అయింది, గవర్నమెంట్ మా కరువు పని కింద సహకరించింది. కానీ ఇప్పుడు ఖర్చు చెట్లు తోపించడం ఖర్చు, మందులు వేయడము ఇంకా ఖర్చు తప్ప ఒక మొత్తము ఒక టిప్పుకి వచ్చేసి 1,00,000-1,50,000 అట్లా వస్తుంది. అయితే మీ అన్న గారు సాగర్ గారు రియల్ ఎస్టేట్ దందాలు చేయరని? మా అన్న అలాంటి దందాలు ఏం చేయలేదన్న. ఆ టీచర్స్ కొంతమంది కలిసినటువంటి వాళ్ళు మేము పెట్టుబడి పెడతాము, మాతో పాటు నువ్వు హెల్ప్ చేయన్న మాకంటే పోయి ఇంకా ప్లాట్లలో వీళ్ళు అందరు కలిసేసి పెట్టుబడి వాళ్ళే పెడుతున్నారు. వచ్చిన లాభము అందరికి సమానం, ఎందుకంటే హెల్ప్ మాట్లాడడము ఇవన్నీ చేయడం మా అన్న చేస్తున్నాడు కాబట్టి అట్లా వచ్చినటువంటి లాభం వీళ్ళు పంచుకోవడం ఉంది తప్ప ఎవరిని బెదిరించింది లేదు. అలాంటి రియల్ ఎస్టేట్ కూడా మొత్తం అదే బిజినెస్గా కూడా లేదు.
మెయిన్ తోట, వ్యవసాయము, రెండో బిజినెస్, ఒక బతుకు తెరువు కోసం ఆ బిజినెస్. ఆ టైంలో అదంతా బాగానే ఉన్నదన్న. డీకే మొత్తము మన పట్టు ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్నది. ఇప్పుడు దెబ్బతింటుంది. అది ఏంటిది అనేటువంటిది పార్టీ సమీక్షించుకోవాలి. అంటే పార్టీ తీసుకున్న లైన్ ఎప్పుడు పురాతన లైన్ కాబట్టి పార్టీకి ప్రజలు దూరం అవుతున్నారు అనేది. అంటే ప్రజలు మారుతున్నారు, వాళ్ళ అభిరుచులు మారుతున్నాయి. అవును, దానికి అనుగుణంగా పార్టీ లైన్ కూడా మారితే బాగుంటుందేమో కదా. భారతదేశం అర్ధవలస అర్ధభూస్వామ్య దేశము అనేటువంటిది ఒక లైన్ తోటి మనం స్టార్ట్ అయింది. ఇది పెట్టుబడిదారు దేశంగా మారుతున్నది. అది పార్టీ కూడా సమీక్షిస్తుంది. మొత్తము పరిస్థితులు మారుతున్నాయి, మొత్తము భారతదేశమే పెట్టుబడిదారు దేశంగా మారుతుంది కాబట్టి కొన్ని మార్పులు చేస్తుంది. కానీ మొత్తం లైన్ మార్చుకోవడం అనేటువంటిది అలాంటి చేయలేదు. వ్యూహము, ఎత్తుగడలు అనేటువంటిదే పార్టీ. అదే అదొకటే కాకుండా దీర్ఘకాల యుద్ధం ద్వారా, అదే దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా రాజ్యం స్థాపించే పార్టీ నిర్ణయం. అంతకాలం పోరాటం చేసే ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు. ఇప్పుడు బస్సు ఎక్కుతామన్నా, స్టార్ట్ అయిన కానుండి దిగే వాళ్ళు దిగుతుంటారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతూనే ఉంటారు. అది గమ్యానికి అయితే చేరుకుంటుంది కదా. అలాగా పార్టీ సరే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు కరెక్టా కాదా అనేటువంటిది మనం బయట ఉండి చెప్పలేము కదా. కాబట్టి వాళ్ళు చేసేటువంటిది ప్రజల కోసం సేవ చేస్తున్నారు కాబట్టి అది మనము అట్లా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కానీ ప్రజలకు అవసరాలకు అనుగుణంగా పార్టీ మారాలి. అది మారాలి అంటే వాళ్ళు బయటికి కూడా ఇప్పుడు కొన్ని బయట పరిస్థితులు ఇవన్నీ తెలుసుకోవాలి. ప్రజా సంఘాలు కూడా దూరం అవుతున్నాయి కదా పార్టీకి. ప్రజా సంఘాలు కొన్ని దెబ్బతిన్నా మళ్ళీ కొత్త రూపంగా మళ్ళీ సృష్టిస్తున్నారు కదా. ఇప్పుడు కుల సంఘాలు ఎక్కువ అవడం వల్ల పార్టీకి ప్రజలు దూరం అవుతున్నారు అనేది వాస్తవం. కుల సంఘాలు గ్రామంలో ఒక చిన్న సమస్య వస్తే వాళ్ళు ఖచ్చితంగా పార్టీ దగ్గరకు వచ్చి సమస్య పరిష్కరించుకున్నారు. కానీ ఇప్పుడు కుల సంఘాలు ఒక కులానికి ఒక సంఘం అవడంతో ఆ సమస్య అంతా కుల సంఘాలకే పరిమితి అయిపోతుంది. అట్లా ఏం లేదన్న. ఆ కులం వాళ్ళు కూడా వచ్చేసి మాకు ఈ సమస్య ఉంది అని చెప్పేసి ఇప్పుడు మాదిగ దండోరా అనేది ఉంది. మాదిగ దండోరా కమిటీ మాదిగ దండోరా అనేటువంటి ఆ పెట్టుకున్నటువంటి వాళ్ళే మళ్ళీ మన పార్టీ దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాల మహానాడు పెట్టుకున్నారు, వాళ్ళు పార్టీ దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అట్లా కుల సంఘాలు ఉన్నప్పటికీ కుల సంఘాల ద్వారా కూడా దాన్ని అడ్వాన్స్ చేయించడం అనేది వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ దీన్ని కులాలుగా పెట్టాలి అనేటువంటిది పార్టీ రూల్ ఏం కాదు. అన్ని కులాలను కలిపి సంఘాలు పెట్టాలి, అన్ని కులాలను సమానంగా చూడాలి అనేటువంటిది పార్టీ ఉద్దేశం. అయితే కుల సంఘానికి పెట్టి కులాన్ని నిర్మూలించాలనేటువంటిది అట్లాంటిది పార్టీకి లేదు. ఓకే, పార్టీ వైపు వెళ్ళాలని ఎవరు కోరుకోరు, కేసులు పెట్టుకుంచుకోవాలని. కానీ పార్టీ మాట్లాడుతున్నట్లుగా ప్రజలు ఎప్పటికైనా పార్టీ వైపు తిరిగే అవకాశం ఉందంటారా? సమస్యలే తిప్పుతాయి అన్న పార్టీ వైపు. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలే తిప్పుతాయి. ఇప్పుడు చాలామంది ఇప్పటికి కూడా మా దగ్గరికి కొంతమంది ప్రజలు వస్తున్నారు. అన్న అప్పుడు మీరున్నప్పుడు అయితే ఫారెస్ట్ వాళ్ళు లేరన్న, మాకు బాగున్నది, ఇక్కడ కర్రలు కొట్టుకునే వాళ్ళము, కర్రలు చేసుకొని బొంగులు కొట్టుకొని బతికే వాళ్ళం, మాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుందన్న అని చెప్పేసి చెప్తారు. మరి ఇప్పుడు మేము తుపాకులు పట్టుకోవాలన్నా అని అడుగుతున్నాం మేము. ఇప్పుడు మీరు మీ ఇళ్ళల్లో కూర్చోవాలి, మరి మేము తుపాకులు పట్టుకొని మేము ఒకళ్ళం చేయాలనా అని చెప్పేసి మనం అడుగుతున్నాము. కొన్ని ఏమన్నా మాట్లాడగలిగి పరిష్కరించగలిగినటువంటి మనం మాట్లాడుతున్నాము. ఓకే, అంటే సమస్యలు ఎప్పటికైనా సమస్యనే ఒక పార్టీ సమస్య ఏదో రూపంలో రావచ్చు. కానీ అటువైపు తిరగకుండా ఉండాలి, ప్రభుత్వాలు ముందు కింద దిగాలి. అవును, ప్రభుత్వాలు అందరికీ. ప్రభుత్వం డీకేకి పోతుంది అన్న, డీకేలో పెద్ద ఎత్తున బ్యాచ్లని ఇప్పుడు పువ్వారు అనేటువంటి దాదాపు ఒక నెల నుంచి ప్రచారం అవుతుంది. పువ్వారు అనేటువంటి గ్రామంలో పెద్ద ఎత్తున క్యాంపులు దింపినదని చెప్పేసి క్యాంపులను దింపేసి అక్కడ మొత్తం పెద్ద ఎత్తున జనాలను బెదరగొట్టి జనాలను కాల్చి చంపడం అనేటువంటిది కాకుండా జనాల డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకున్నదనుకో జనాలే వస్తారు కదా. కాబట్టి అలాంటి ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉంది. ఏపీలో ఒకవైపు ఫస్ట్ క్రూరంగా వ్యవహరించిన తర్వాత చాలా కిందికి దిగేసి మొత్తం గ్రామాలకు వెళ్ళేసి గ్రామాలలో జనాలతో మాట్లాడము, రకరకాలుగా ప్రజలకు సహకరించడం అనేటువంటిది చేసిండ్రు. ఆ రూపం తీసుకున్నప్పుడే జనాలకు సహకరించడం ఇంకా పార్టీ అవసరము ఏదో ఒక రకంగా ఉంటదన్న. కాదమ్మా, ఇప్పుడు ప్రభుత్వాలు దిగి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలకు అవసరాలు నెరవేరిస్తే ఇంకా ప్రజలు పార్టీ వైపు ఎందుకు వెళ్తారు? తగ్గుతుంది, మెజారిటీ తగ్గుతుంది. ప్రజలు అమ్మాయి ఇప్పుడు ఉన్న యువకులు పార్టీ వైపు వెళ్లకుండా ఉండాలంటే ప్రభుత్వం దిగాలి. అవును, గవర్నమెంటే గవర్నమెంట్ పని చేస్తుందంటారా? అన్ని విషయాల్లో చేయకపోయినా కొన్ని విషయాలు చేసింది. కుటుంబం మొత్తం అడుగుకి వెళ్ళారు, కేవలం ప్రజల కోసం వెళ్ళారు తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా సంపాదన కోసం స్వార్థం కోసం వెళ్ళలేదు.
లోపలికి వెళ్ళిన తర్వాత తల్లిని వదిలిని కట్టుకున్న భర్తని కూడా కోల్పోయారు. అయినా మనోధైర్యం కోల్పోకుండా ఆమె ఖచ్చితంగా మరొక పెళ్లి చేసుకొని సాధారణ జీవితం గడుపుదామంటూ బయటకు వచ్చి ఆమె ఈరోజు మైనుతో కలిసి కుటుంబం అంతా మైనుతో పాటు అన్న చెల్లెలు అందరూ కలిపి ఆ 8 మంది ఒక మామిడి తోట, ఒక బత్తాయి తోటని రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అంటూ అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పద్మక్క చేస్తున్న కార్యక్రమం 10 మంది మహిళలకి ఆదర్శంగా ఉండాలని కోరుకుందాం. ఆమె చెప్తున్నట్లుగా ప్రతి మనిషికి ఒక కష్టం ఉంటుంది, ఒక సుఖం ఉంటుంది. కష్టం వచ్చిన వెంటనే ఆత్మహత్య పరిష్కారం కాదు అంటూ ఆమె తనకున్న అనుభవాలన్నీ చెప్పారు. ఇది ఈ వారం పద్మక్కతో పాటు మైను యొక్క మాజీ నక్సలైట్ యొక్క ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.